అసలు నువ్వు మనిషివా పశువారా బేవర్స్ సంసారం చేయచాతగానోడివి పెళ్ళెందుకు చేసుకున్నావురా? అది లవ్ మ్యారేజ్. మళ్ళా నిన్న మనం చూసినాం వికారాబాద్ లో ఒక బట్టెబాజ్గాడు తన భార్యని ఒక మొద్దు కట్టెతోటి ఘోరాతి ఘోరంగా కొట్టి ప్రాణం తీసిండు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతకి తగ్గట్టు కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిండ్రు. కానీ నెలలు గడవక ముందే వేధింపులు షురువైనాయి. మాకు 10 ఎకరాలు పొలం ఉంది, ఇంకో అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని ఉంటే కట్న కానుకలు ఇంకా బాగొచ్చేవి అనే అత్యాశతో చిత్రహింసలు పెట్టి అమ్మాయిని ఆఖరికి చంపిండ్రు. లాలమ్మ, తండ్రి మొగలయ్య అని ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు లోపలేసిండ్రు. పాపం ఆ పిల్లని చనిపోయే ముందు రోజు కూడా పరమేశ్ వాడి తల్లి కలిసి ఘోరాతి ఘోరంగా కొట్టి హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆ దెబ్బలు చూసిన హాస్పిటల్ సిబ్బంది కూడా ముందెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకుని రండి అన్నారంట. ఇష్టం ఉంటే కలిసి బతకాలే, లేకపోతే విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతకాలే. కానీ ఇదేంది? ఇప్పుడు ఏమైంది? ఆ పిల్ల ప్రాణం బాయే, ఈ ముగ్గురు జీవితాలు నాశనం అయిపోయాయి. ముఖ్యంగా ఈ ముసలితనంలో వాడి తల్లిదండ్రులు ఈ జైలు జీవితం గడపాలంటే ఎంత నరకం. ఈ సిచ్యువేషన్ గురించి మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ చేయండి. అండ్ అవని మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.